నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నందా సార్ లాంటి భర్త దొరకడం నిజంగా యశోద గారి అదృష్టం. నందా సార్ కూడా ఇప్పుడు పక్కనే లేరు. ఇలాంటి టైంలోనే యశోద మీద ఇంకా ఇంకా కోపం వచ్చేలా చెయ్యాలి. ఆంటీ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాకొస్తుంటే బయట మీ మనవరాల్ని చూశాను. దాన్ని చూసినప్పుడల్లా నాకు నందా సరే గుర్తొస్తారు తెలుసా? ఆ బుడ్డదాన్ని చూస్తే అచ్చు నందా సార్ని చూసినట్టే ఉంది. ఆ ముక్కు గాని, ఆ నవ్వు గాని, ఆ కళ్ళు గాని ప్రింట్ టు ప్రింట్ నందా సార్ దిగిపోయారనుకోండి. ఇదే నేను కోరుకుంది. ఏ రకంగా నీకు ఆ పిల్లలో నంద కనిపించాడు? దాని కళ్ళు నా కొడుకు కళ్ళులా ఉన్నాయా? దాని ముక్కు నా కొడుకు ముక్కులా ఉందా? అలా ఎలా ఉంటుంది? అదేంటి మేడం అలా అంటారు? మీ అబ్బాయి కూతురు మీ అబ్బాయిలా కాకుండా ఇంకెలా ఉంటుంది? అసలు అది నా కొడుక్కి పుట్టిందని నేను చెప్పానా? అదెవరో రౌడీ వెధవకి పుట్టింది. నా కొడుక్కి పుట్టిన అమ్మాయి అయితే కాదు. దాని మీదేదో జాలిపడి నా కొడుకు దాని మెళ్ళో తాళి కట్టాడు, దానికి జీవితం ఇచ్చాడు. ఇప్పుడు ఆ పాపము మా నెత్తిన దరిద్రంలా తయారైంది. సారీ మేడం, ఐఎమ్ రియల్లీ సారీ. నాకిదంతా తెలీదు కదా. ఎందుకో పాపని చూడగానే నందా సార్ పోలికేమో అనుకున్నాను. నాదే మిస్టేక్, నన్ను క్షమించండి. ఇదిగో, ఈ మాట నువ్వంటున్నావు కాబట్టి, నువ్వు మా అతిథివి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెవరైనా ఈ మాట అనుంటే చంపేసుండేదాన్ని. ఐఎమ్ రియల్లీ సారీ మేడం. మీ మనసు నొప్పించేలా మాట్లాడాను. వెళ్ళొస్తాను మేడం. ఆగు నవమి. తెలియకుండానే నేను నీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా. అయ్యో ఆంటీ, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? మీరు నందా సార్ వాళ్ళ అమ్మ. నందా సరే నాకు ఒక ఇన్స్పిరేషన్. సో ఆయనంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఉందో మీరంటే కూడా నాకు అంతే రెస్పెక్ట్. వెళ్ళొస్తానా ఆంటీ? సరేనమ్మా. సరే ఆంటీ. ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి. గుణంలో చాలా చాలా గొప్ప స్థాయిలో ఉంది. నేననుకున్నట్టయితే అగ్గి రాజేశాను. నా మీద మంచి అభిప్రాయం వచ్చేలా చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం వీళ్ళకి దగ్గరయ్యేలా వెయ్యాలి. నవమి, నవమి, ఏమైంది నవమి? పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? ఏమైంది నవమి? ఏం లేదులే అక్క, వదిలే. నువ్వు హ్యాపీగా ఉండాలక్క. నీ కష్టం, నువ్వు పడుతున్న కష్టం ఏ ఆడపిల్ల పడకూడదు. సారీ అక్క, నేను వెళ్తున్నాను. ఆగు నవమి, చెప్పు నవమి, ఏమైంది? వదిలేయక్క ప్లీజ్. ఇప్పుడు నా వల్ల మళ్ళీ మీ అందరికీ గొడవలవ్వడం నాకిష్టం లేదక్క. లోపల నేను ఎవరైనా ఏమైనా అన్నారా? నన్నన్నందుకు పర్వాలేదక్క, కానీ వాళ్ళకి నీ మీద ఎంత కోపం, పాప మీద ఎంత ద్వేషం ఉందో తెలిసిన తర్వాత నా వల్ల కావట్లేదక్క.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.